ఒక ఆయన అసలు ఏం వాళ్ళు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారే. నెల రోజులు 2 నెలలు చంపేశాను నొప్పుకొని జైల్లో ఉండొచ్చిన అతను సుబ్రహ్మణ్యం ఒక దళితుడిని చంపేశారు. ఈరోజు ఆ మహానుభావుడు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే పూర్తి మళ్ళీ చూస్తే అనంతమంతా చెప్పినటువంటి అనంతబాబు ఏదో ఈయనకి అస్సలు ఎక్కడ ఏ మచ్చలేనట్టు. ఎంత దారుణం అంటే డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. ఆయన జైల్లో ఉండొచ్చాడు. ఈరోజు ఆయన ప్లకార్డులు పట్టుకొని ఆయన బయట ఏమో తిరుగుతున్నాడు. అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం కాదా ఇది? ఒకరు కాదు, ఇద్దరు కాదు. యాక్చువల్గా అయితే ఓం ప్రతాప్, కోడికత్తి సీను మీకు సాయం చేయడానికి చేశాడో దేనికి తెలియదు కానీ 5 ఏళ్ళు ఉంచారు పాప మా దళిత యువకుడిని లోపల. అలాగే హనుమాయమ్మ, స్నేహలత, రమ్య, వెంకాయమ్మ, శ్యామ్ కుమారు, కర్రీ శ్రీకాంత్, జడ్జి రామకృష్ణ గారు వీళ్ళందరూ గుర్తులేదా? చనిపోయిన వాళ్ళంతా ఆత్మలై మీ చుట్టే తిరుగుతున్నారేమో నాకు తెలిసి. వీళ్ళందరూ గుర్తులేరా? మీరేమో మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఉంటే మీ చిన్నాన్ని ఎవరు చంపారో సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ వాళ్ళు వస్తే బాంబులు వేస్తామని బెదిరించి పంపించిన మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారేంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఏం విడ్డూరం అండి ఇది? సిబిఐ వాళ్ళు వస్తే తరిమేసిన మీరు, బాంబులు వేస్తామని బెదిరించిన మీరు, పోలీసులను కూడా తరిమి పంపించిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. రాష్ట్రపతి పాలన కావాలట నెల రోజులకే. 5 సంవత్సరాలు బిక్కుమంటూ ప్రతి పల్లెల్లోన అసలు బ్రతకాలా చావాలా తెలియక, ఎవరికి చెప్పుకోవాలా తెలియక, బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా జగన్ రెడ్డి పరిపాలనలో ఉన్నామా అని బిక్కుమనుకొని 5 సంవత్సరాలు చూసి ఎప్పుడు ఈ దుర్మార్గుడ పాలన పోతుంది, ఈ సైకో పాలన పోతుంది అని రాత్రి 11 దాకా క్యూ లైన్లో నిలబడి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఆ రోజు రాత్రి 11, 12 దాకా ఓట్లేసి ఆ మహానుభావుని గెలిపించుకొని 164 సీట్లు, నభూతో న భవిష్యత్, ఇంతకు పూర్వం లేదు ఇక ముందు రాబోదు, 164 సీట్లు గెలిపించుకుంటే నువ్వు గెలిచిన 11, ఆ 11 మందిని వేసుకొని నువ్వేమైనా వస్తావా అంటే అసెంబ్లీకి రావు. 5 నిమిషాలు నీకు ఓపిక ఉండదు. వచ్చిన 5 నిమిషాల్లో వెంటనే తిరిగి వెళ్ళిపోతావు. ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా నీకు ఓపిక ఉండదు. నువ్వా ప్రజాస్వామ్యం గురించి, ప్రజల మంచుల గురించి, బాగోగుల గురించి మాట్లాడేది? ఎందుకంటే ఇలా ఎక్కువగా మాట్లాడి అసలు నీకు పరువు లేదు, అది వేరే విషయం. ఉన్న పరువుని ఏమాత్రమైనా అది తీసుకోవద్దు. ఎందుకంటే ప్రజలు నిన్ను చీకొట్టారు. నువ్వు వద్దు అనుకున్నారు, నీ పరిపాలన వద్దు అనుకున్నారు, అసలు నీ అజమాయిషి వద్దు అనుకున్నారు, నీ పరదాలు వద్దు అనుకున్నారు, నీ కక్షాదింపులు వద్దు అనుకున్నారు, నీ తాలూకా బిల్డప్లు వద్దు అనుకున్నారు, నీ తాలూకా వెకిల్ నవ్వులు వద్దు అనుకున్నారు. కాబట్టి అలా నువ్వు 5 సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటే బెటరు. ఎందుకంటే ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవరికైనా చూపించండి రా పాపం అని అనుకుంటున్నారు. ఎందుకు ఆ లెవెల్ తెచ్చుకుంటావు? కాబట్టి మేమైతే నీ గురించి అసలు మాట్లాడకూడదు అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఈ బూతులు మాట్లాడిన వాళ్ళు, ఇలా వెకిలుగా మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడడం సభ్యత కాదని మాకు తెలుసు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు క్రమశిక్షణ, పట్టుదల, పని ఎలా చేయాలి, ఎలా మనం బిహేవ్ చేయాలి నేర్పించారు. నిజంగా మేము కక్షాదింపు చెయ్యాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క కంటి చూపు చాలు, మేమక్కర్లేదు. ఇంతవరకు మీతో బాధించబడిన కార్యకర్తలే నిజంగా మిమ్మల్ని ఏమైనా చేయగలరు. కానీ మా బాబు గారు చెప్పింది ఏమిటో తెలుసా? వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు, వాళ్ళు గడ్డి తిన్నారు కాబట్టి మనం అలాంటి పనులు చేయకూడదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం వాళ్ళని శిక్షించాలి తప్ప మనం వాళ్ళు కొట్టారంటే మనం కొట్టడం అలా చేయకూడదు అని చెప్పినటువంటి మా దేవుడు లాంటి మా చంద్రబాబు నాయుడు గారి మాట విని ఈరోజు ఎంతో కష్టపడుతున్నటువంటి, హత్యలకు గురైనటువంటి, ఎంతో ఇబ్బంది పడిన కార్యకర్తలు కూడా ఊరుకున్నారు. మనం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ కష్టపడ్డామా? 53 రోజులుగా ఏ కారణం లేకుండా జైల్లో వేసి
కనీసం భార్యని పిల్లలు కూడా చూపించకుండా, మనవడిని చూపించకుండా ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు. వేడి నీళ్ళు ఇవ్వకుండా, ఒక ఫ్యాన్ ఇవ్వకుండా, ఒక పేపరు పెన్ను ఇవ్వకుండా ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు. మంచి భోజనం ఇవ్వకుండా ఇలా చేసినటువంటి